నేనే ప్రభుత్వంలో నెంబర్ 2 అని చెప్పుకుంటున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన మీద ఎన్నో ఆరోపణలు విపరీతంగా సంపాదించుకుంటున్నారు అని చెప్పి మీరు చెప్పినటువంటి దొరల గడి ప్రజాభవన్ లేదా ప్రగతి భవన్లోనే ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని దుకాణం ఓపెన్ చేసేసి 5% తీసుకుంటున్నారు అని మీ కాంగ్రెస్ సస్పెండెడ్ లీడర్ బక్కా జెట్సన్తో పాటు బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నటువంటి ఈటల బాంబు పేల్చారు. నిజమా కాదా? బట్టీకి ఆ ప్రచారం రావడం నిజంగా ఆయన బ్యాడ్ టైం అది. నిజమా అబద్ధమా సాక్ష్యం లేనిది నేనే మాట్లాడలేను. కానీ అతను బదలాం చేసే దాంట్లో ప్రతిపక్షాలు సక్సెస్ అయ్యారు. నిప్పులేందే పొగరాదు అనే సామెతను మీరు బలంగా నమ్ముతారు కూడా. పొంగులేటికి కూడా మీరు అన్నారు ఏదో సోషల్ మీడియాలో వస్తుంది. ఎందుకు ఆయనే ఓపెన్గా చెప్పారు కదా, సింగరేణి కాలరీస్ ఎన్నికల్లో వెళ్ళినప్పుడు నేనే ప్రభుత్వంలో నెంబర్ 2 అని చెప్పి ఆయనే చెప్పారు కదా. నేనే మాట్లాడిన ఆయననే నెంబర్ 2 అన్నప్పుడు ఆ చర్చ నేను మాట్లాడలేను దాంట్లో. ఇది కాంగ్రెస్ పార్టీది. 1 ఉన్నాడు 2 ఏమవుతాడో, 2 ఉన్నాడు 3కి ఎప్పుడు అవుతాడో, 3 ఉన్నాడు 1కి ఎప్పుడు వస్తాడో, అసలు 4th ఉన్నాడు 1కి వస్తాడా, 4th 1 ఉన్నాడు 4. ఇది విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి రాజకీయంగా. ఇదంతా ఇదేం ప్రాంతీయం పార్టీ కాదు ఇది. విన్నారా? అసలు గుర్తు ఎక్కడ మహేష్ గాడు ఎక్కడ పీసీసీ అయిండు విన్నారా? కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డి అనుకోరాదు. ఎక్కడి నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. అదే కాంగ్రెస్ పార్టీ. ఇది ఇంకో పార్టీలో సాధ్యం కాదు. ఇక ఏ పార్టీలో సాధ్యం కాదు ఇది. అవును, ప్రాంతీయ పార్టీలో అసలుకే కుదరదు. ఆడ ఎప్పుడన్నా చెబుతూ ఆడపోయి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉందనుకో, ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీలకు పోయే ధైర్యం ఇవ్వడం చేస్తాడా? గేట్ కానీ కదా. కానీ కాంగ్రెస్ది ఏంటిది, ఎక్కడో ఉన్నాడు అసలు సంబంధం లేని వాళ్ళు కూడా పట్టుదలతో నమ్మకంతో రాహుల్ గాంధీ కలిసి నేను పార్టీని నేను కష్టపడతా అంటే నమ్ముతుంది, అవకాశం ఇస్తుంది. ఈ నిందలు అయితే వస్తున్నాయో మీరు అనేది, ఈ నిందలకు ఎక్కడి నుంచి మొదలైందో నేను చెప్పలేను. కానీ అది కొంత ప్రచారానికి ప్రతిపక్షాలకు బాగా ఉపయోగపడ్డది. కానీ ఒకటి మాట సాదు, అసలు డబ్బులే లేవు సాదాడా, డబ్బులు లేవు. ఆడ కూర్చుని ఎత్తి వలుగుతున్నదాడా విన్నావా? డబ్బులు లేవు, సదరాలి. ఎక్కడి నుంచి సదరాలి? పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు మాత్రం కాదంటే నడవదు. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రు, ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యి వీళ్ళు మంత్రులు అయ్యి టేబుల్ మీద పోయేసరికి డ్యూస్ బిల్స్లని పెండింగ్ ఉన్నాయాడ. పోయిన కేసీఆర్ గారి యొక్క పెండింగ్ డ్యూస్లని బల్లల మీద ఉన్నాయి. అవి చూసుగా సగం మైండ్ ఖరాబ్ అయిపోయింది, దిమ్మ తిరిగిపోయింది. ఇదేంద్ర నాయన అని చెప్పి ఎవరు అనుకోరు కదా. నేనేమంటున్నంటే, ఒకటి డబ్బులు లేవు అని మాకు కూడా తెలుసు. కాంగ్రెస్ అధికారం రాకముందు తెలుసు. కానీ ఇన్ని లక్షల ఈడ కుప్పల బిల్స్ పెండింగ్ పెట్టి పోయినని అంచనా వేయలేకపోయినాం.